ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2026 సంవత్సరం ఆగస్టు నెల ఆషాఢ మాసంలో వస్తున్నటువంటి చుక్కల అమావాస్య. ఈ అమావాస్య యొక్క తిథి, సమయాలు, అదేవిధంగా అమావాస్య యొక్క విశిష్టత, అమావాస్య రోజున లక్ష్మీ కటాక్షం కోసం చేయాల్సినటువంటి శక్తివంతమైన పరిహారాలేమిటి, ఇవన్నీ కూడా ఇవాల్టి వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. మన హిందూ సంప్రదాయంలో ప్రతి అమావాస్యకు విశిష్టత ఉంటుందండి. కానీ ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్యకైతే చాలా ప్రాధాన్యత ఉంటుంది. తెలుగు మాసాల్లో 4వ నెల ఆషాఢ మాసం. చివరి రోజు అమావాస్యతో ముగుస్తుంది. ఈ అమావాస్యనే చుక్కల అమావాస్య అంటారండి. ఈ అమావాస్య రోజు చేసే పూజలు, పరిహారాల వల్ల జీవితంలో ఉన్నటువంటి చిక్కులన్నీ కూడా దూరం అవుతాయి. ఈ చుక్కల అమావాస్య రోజున పితృదేవతలను తలుచుకున్న, గౌరీ వ్రతం చేసిన, దీప పూజ నిర్వహించినా కూడా గొప్ప ఫలితం కలుగుతుందండి. ఆషాఢ మాసంలో దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారు. అందుకనే దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య రోజున వారికి ఆహ్వానం పలుకుతూ తర్పణాలు విడిస్తే చాలా మంచిదట. ఇంతటి విశిష్టమైనటువంటి ఈ చుక్కల అమావాస్య 2026 సంవత్సరం ఆగస్టు నెలలో ఆషాఢ మాసంలో ఏ డేట్లో వస్తుంది, ఆ రోజున ఉన్న తిథి సమయాలేంటో చూద్దామండి. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఆషాఢ మాసం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, కృష్ణపక్షం. అమావాస్య తిథి 2026 సంవత్సరం ఆగస్టు 12వ తేదీ బుధవారం రోజున తెల్లవారుజామున 1:42 ప్రారంభమై 2026 సంవత్సరం ఆగస్టు 12వ రోజు బుధవారం, అంటే అదే రోజు రాత్రికి 11:41 ముగుస్తుందండి. అంటే ఆగస్టు 12వ తేదీ బుధవారం రోజున ఆ రోజు అంతా కూడా అమావాస్య తిథి ఉంటుందండి. ఈ రోజునే మనము చుక్కల అమావాస్యని జరుపుకోవాలి. ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేయడం కూడా చాలా మంచిదండి. ఆషాఢ అమావాస్య మరునాటి నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణ మాసం అంటే పెళ్లి ముహూర్తాలు మొదలయ్యే కాలం. కాబట్టి ఈ శ్రావణంలో మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ మాసానికి ముందు రోజున కన్నెపిల్లలు గౌరీదేవిని పూజిస్తారు. చుక్కల అమావాస్య రోజున పెళ్లి కాని వారే కాదండి, పెళ్ళైన వారు కూడా, కొత్త కోడళ్ళు కూడా ఈ నోముని నోచుకుంటారు. ఈ వ్రతానికి ప్రధాన దైవం గౌరీదేవి. ఒక పీటపై బియ్య పిండితో మొదటి సంవత్సరం 100 చుక్కలు పెట్టి వాటి మీద 100 దారపు పోగులను ఉంచుతారు. ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకొని మరునాటి వరకు ధరిస్తారండి. స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారపు చుక్కలను కూడా దానం చేసేవారట. ఈ సంఖ్య సంవత్సరానికో 100 చొప్పున పెరిగి 5వ సంవత్సరం 500కు చేరుతుంది. 5 సంవత్సరాల వరకు ఆచరించే ఈ వ్రతంలో చివరి సంవత్సరం ఉద్యాపనగా స్తోమత ఉన్నవారు బంగారపు చుక్కలను కూడా దానం చేస్తారు. తమ మాంగళ్యం కలకాలం నిలిచి ఉండాలని గౌరమ్మను వేడుకుంటారు. ఆషాఢ అమావాస్య రోజున దీప పూజ కూడా చేస్తారండి. దీపాలని పసుపు, కుంకుమ, చందనం పెట్టి పువ్వులతో అలంకరించి పూజ చేసుకుంటారు. ఈ విధంగా చేసుకోవడం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. ఈ చుక్కల అమావాస్య రోజున ఆర్థిక కష్టాలు, దరిద్రం తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలగడానికి కొన్ని చిన్న చిన్న పరిహారాలు ఉన్నాయండి. ఉప్పు నీటితో ఇల్లు శుభ్రం చేయడం. అమావాస్య రోజు ఉదయాన్నే ఇంటిని కల్లాపి చల్లుకునే నీళ్ళల్లో, ఇల్లు తుడిచే నీళ్ళల్లో కానీ కొంచెంగా కళ్ళు ఉప్పు అంటే రాతి ఉప్పు వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలండి. ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ పోయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజున సాయంత్రం వేళ రావి చెట్టు కింద మొదట్లో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలండి. దీనివల్ల పితృదోషాలు, జాతక దోషాలు తొలగిపోతాయి. ఈ రోజున వ్యతిపాత పర్యాయం వంటి శుభయోగాలు ఉన్నందువలన ఇంట్లో లక్ష్మీనారాయణులు లేదా లక్ష్మీదేవిని పూజించి పాయసం నైవేద్యంగా సమర్పిస్తే ఆర్థిక అభివృద్ధి కలుగుతుందండి. అమావాస్య అంటేనే ముఖ్యంగా పితృదేవతలకు సంబంధించినటువంటి తిథి. కాబట్టి ఈ రోజున పేదలకు అన్నదానం చేయడం లేదా బ్రాహ్మణులకు స్వయం పాకం దానం ఇవ్వడం వల్ల కూడా పితృదేవతలు ప్రసన్నులవుతారండి. అదేవిధంగా వీలైతే పవిత్ర నదులలో స్నానం చేసి పితృదేవతలకి నువ్వులు వదలడం అంటే తర్పణాలు ఇవ్వడం కూడా చాలా మంచిది. వివాహ దోషాల నివారణ కూడా ఈ చుక్కల అమావాస్య రోజున పరిహారాలు ఉన్నాయండి. ఈ రోజు పెళ్లి కాని అమ్మాయిలు పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి పూజించాలి. బియ్య పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలండి. పూజ అయ్యాక రక్ష అంటే తోరం ధరిస్తే త్వరగా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఈ రోజున పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం చేయడం వల్ల పితృదోషాలు తొలగి పనుల్లో ఆటంకాలు కూడా తొలగిపోతాయండి. అదేవిధంగా ఆవుకి 5 రకాల పండ్లు లేదా గోధుమ పిండితో చేసిన ఉండలను తినిపించడం వల్ల కూడా పుణ్యం లభిస్తుంది. ఈ చుక్కల అమావాస్య నాడు
ముఖ్యంగా చేయకూడని కొన్ని పనులైతే ఉన్నాయండి. ఈ రోజున పొరపాటున కూడా మాంసాహారం, మద్యం తీసుకోకూడదండి. కేవలం సాత్విక ఆహారం మాత్రమే భుజించాలి. ఈ రోజున పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు లేదా కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభించకూడదు. ముఖ్యంగా ఇల్లు ఊడ్చే చూపులు, కొత్త బట్టలు లేదా కొత్త వాహనాలు కొనడం కూడా మంచిది కాదండి. అమావాస్య రోజున గోళ్ళు, జుట్టు కత్తిరించుకోకూడదు. అమావాస్య రోజున చేసే శివ పూజ, శివాభిషేకం కూడా విశేషమైనటువంటి ఫలితం ఇస్తుందండి. ఈ రోజు ఎవరైతే శివుణ్ణి అర్చిస్తారో వారికి జీవితంలో ఉన్నటువంటి అన్ని రకాల గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. 2026 సంవత్సరం ఆగస్టు నెల ఆషాఢ మాసంలో వస్తున్నటువంటి చుక్కల అమావాస్య గురించి పూర్తి వివరంగా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు.